విషయంలో ఫెయిల్ అయిన తండ్రులు. బైబిల్ యొక్క బోధ విధానాన్ని మనం గమనించినట్లయితే ఒక కుటుంబాన్ని ఆత్మీయ స్థితిలో పెంచడానికి తండ్రి యొక్క బాధ్యత చాలా గొప్పది. తండ్రే కర్త దేనికి? కుటుంబ ఆత్మీయ విషయాల్లో కుటుంబాన్ని నడిపించడానికి తండ్రిదే బాధ్యత. మెయిన్ రోల్ అన్నమాట, మెయిన్ రోల్ అది. కనుక ఆ బాధ్యతను దేవుడు తండ్రికి ఇచ్చాడు. బైబిల్ మనం చూస్తున్నాం. అందుకే నాకు ఒక చిన్న ఉదాహరణ చెప్పాను. ఏంటంటే, ఒక గొప్ప గురువు ఉన్నాడు. ఆ గురువు బోధిస్తే పాఠాలు, ఉపాధ్యాయుడిగా ఆయన బోధిస్తే 100 మంది విద్యార్థులు సక్సెస్ అయ్యారు. ఎంతమంది? 100 మంది. ఆయన 100 మందికి బోధిస్తే 100 మంది సక్సెస్ అయ్యారు, 100 మంది ఉన్నత స్థానంలో ఉన్నారు. కానీ ఒక్కొక్క సమయంలో తన కుమారుడు ఎక్కడున్నాడంటే జైల్లో ఉన్నాడు. అంటే బయట ఇంత సక్సెస్ఫుల్గా అనేక మందికి విద్యను బోధించినటువంటి గొప్ప గురువు కుటుంబ విషయంలో ఏమయ్యాడంటే ఫెయిల్ అయ్యాడు. అలాగే బైబిల్లో మనం చూస్తున్నాం ఏలీ. ఎవరమ్మా ఆయన? ఏలీ అనేటువంటి గొప్ప దైవజనుడు తన కుమారుల విషయంలో ఆయన వ్యవహరించినటువంటి శైలిని బట్టి, విధానాన్ని బట్టి ఒక ఫెయిల్యూర్ తండ్రిగా మనకు అనిపిస్తాడు. చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథంలో 3వ అధ్యాయము ఎంతనైనా 13వ వచనం. తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. తెలుసా? ఏలీకి తెలుసా? తెలుసు. ఏలీకి తెలుసు బాగా. ఏం తెలుసు ఆయనకి? ఏమండి, ఈ ఫాదర్స్ డే సందర్భంగా మనం మాట్లాడుకుంటున్న ఈ అంశం ఒకసారి ఆలోచించండి. మీరు ఎప్పుడు విననటువంటి మాటలు ఈరోజు వింటారు. మీకు తెలియనటువంటి మాటలు ఈరోజు తెలుసుకుంటారు. కనుక ప్రియులారా, ఇక్కడ ఏమంటే మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు. ఏం చేయలేదటమ్మా? ఒక తండ్రిగా కుమారుని పట్ల కుమారులు తప్పులు చేసినప్పుడు, పొరపాట్లు చేసినప్పుడు వారిని గద్దించాల్సినటువంటి బాధ్యత తండ్రి మీద ఉంది. ఎవరి మీద? తండ్రి మీద ఉంది. వారిని గద్దించకపోయినా, హెచ్చరించకపోయినా, వారు చేసినటువంటి పొరపాట్లను బట్టి శిక్షించకపోయినా తప్పెవరిది తెలుసా? తండ్రిదే. దోషిగా దేవుడు ఎవరిని ఎంచుతాడు? తండ్రినే ఎంచుతాడు. అదేంటండి, తప్పు చేసింది మా పిల్లలైతే నేను కొట్టలేదు, తిట్టలేదు, వారిని అలా వదిలేశాను అని అంటే దేవుడు ఊరుకోడు. ఎందుకంటే వారిని క్రమమైన రీతిలో నడిపించాల్సిన బాధ్యత, క్రమపరచాల్సిన బాధ్యత ఎవరిది అంటే తండ్రిదే. అందుకు బాధ్యత వహించి ఆ తప్పును దేవుడు తండ్రి మీద మోపుతాడు. అందుకే అంటున్నాడు చూడండి, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకునిచున్నారని తాను ఎరిగియు వారిని అడ్డగించలేదు గనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. ఇంటికి శిక్ష వస్తుంది. కుమారులు చేసిన పని, హొఫ్నీ ఫీనెహాసు చేసినటువంటి పని ద్వారా కుటుంబం శాపానికి గురి కాబోతుంది. ఎందుకు? వారు చేసిన పొరపాటు ఏంటి? ఏలీ కుమారులు దేవుని పట్ల చేసిన పొరపాటు ఏంటి? వారు చేసినటువంటి తప్పు ఏంటి? చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఏండి, దైవజనుని కుమారునికి ఎవరు తెలియదట? దేవుడు తెలియదు. యెహోవాను ఎరుగని వారైనారు.
మరి మేము దైవజనుల కుటుంబంలోంచి వచ్చిన వారమే. మాకు దేవుడు ఎవరో తెలుసా? తెలుసు. మాకు దేవుడు ఎవరో తెలియపరిచింది మా తాతగారు. మా తాతగారు మా తండ్రికి, మా తండ్రి నుంచి నాకు తెలియపరిచాడు. మా చింతనంలో కుటుంబ ప్రార్థన చేసుకోకపోతే ఊరుకునేవారు కాదు, బైబిల్ చదవకపోతే ఊరుకునేవారు కాదు. అంటే చింతనలు అంటే ఇప్పుడు ఊరుకుంటారా అంటే, ఇప్పుడు పెద్దవారు అయ్యాక మాకు తెలుసు కనుక ఆ కార్యక్రమాలు మేము ఏం చేస్తున్నాం, చక్కబెట్టుకుంటున్నాం. మా బైబిల్ మేము చదువుకోవడం, మా ప్రార్థన మేము చేసుకుంటున్నాం కనుక. చిన్నప్పుడైతే ఎలా కాదు, చాలా క్రమశిక్షణగా ఉండేది. బైబిల్ తప్పులు చదివిన ఊరుకునేవారు కాదు. అంత కట్టుదిట్టంగా కుటుంబ ప్రార్థనతో కట్టబడిన కుటుంబం మా కుటుంబం. కుటుంబ ప్రార్థనలో ఎవడైనా స్నేహితుడు వచ్చి పక్కకు రా అని పిలిస్తే ప్రార్థన చేసుకోవడం, కళ్ళు మూసుకునే సమయానికి వెళ్ళి మళ్ళీ వెంటనే కళ్ళు తెరిచే సమయానికి వచ్చేయాలి, లేకపోతే అయిపోయిందేమో పని. అంత స్ట్రిక్ట్గా దేవుణ్ణి స్తుతించి ఆరాధించేటువంటి వారం, గణపరిచేటువంటి వారం. కానీ ఏలి ఏం చేశాడు చెప్పండి? తన కుమారులకు యెహోవా ఎవరో తెలియదట. దైవజన కుమారుడికి అంటే తండ్రిగా అందరికీ వాక్యాన్ని బోధించి ఒక గొప్ప యాజకుడు ఉన్నటువంటి ఏలి ఒక తండ్రిగా ఏమయ్యాడో తెలుసా? ఫెయిల్ అయ్యాడు. అయ్యాడా చెప్పండి? ఫెయిల్ అయ్యాడు. ఇంతకీ ఈ హొప్ని ఫినెహాస్ ఏం చేశారు అసలు అని ఆలోచన చేస్తే, వారు చేసినటువంటి తప్పిదాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. ప్రియులారా, ఏలీ కుమారులు హొప్ని ఫినెహాసు చేసినటువంటి పొరపాట్లు ఏంటో మీతో పంచుకుంటాను. నెంబర్ 1, ఏలీ కుమారులు చెడ్డవారు. వారు యాజకులైన వారిని దేవుణ్ణి కానీ వారు ఏం చేయలేదండి? గౌరవించలేదు. యాజకుని గౌరవించలేదు, దేవుణ్ణి కూడా గౌరవించలేదు. సేవకులుగా ఉండాల్సింది పోయి స్వార్థంగా జీవించారు. ఏలి కుమారులు ఎలా ఉండాలి? నిజానికి తండ్రి తర్వాత తండ్రి సేవ పిల్లలు చెయ్యాలి. ఆ విధమైన స్థితిలో ఉండాల్సిన వారు స్వార్థంగా జీవించారు. ఏం చేశారు తెలుసా? ఈ మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలు చదువుతున్నప్పుడు, అక్కడున్న వచనాలు మీరు చదివినా ఒకవేళ అర్థం కాకపోవచ్చు, కానీ నేను షార్ట్ అండ్ స్వీట్గా చెప్తాను. ఒక చిన్న మాట క్లుప్తంగా వివరిస్తాను, వినండి. మొదట వారు యాజకులను గౌరవించలేదు, సేవకులుగా ఉండాల్సింది పోయి స్వార్థంగా జీవించారు. ఇంకేం చేసేది తెలుసా? దేవునికి చెందాల్సిన భాగాన్ని ముందుగానే తీసుకునేవారు. జనులు దేవునికి బలి అర్పించాలని ఒక పశువును బలి అర్పించడానికి తీసుకొస్తే, అందులో యాజకుని భాగాన్ని యాజకుడు తీసుకున్న తర్వాతే మిగతా భాగాన్ని మనం తీసుకోవాలి. వీళ్ళు ఏం చేసేవారంటే, యాజకుడి భాగాన్ని యాజకుడు తీసుకొనక మునిపే ఆ ఉడకని దానిలో ముక్కలు తినేసేవారట, పచ్చిది. అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్న మాట ఇది. యాజకుడు ఎవర్రా? మేమే యాజకులం అని యాజకుల్ని గౌరవించలేదు సరికదా, నిర్లక్ష్య పెట్టారు. అర్థమవుతుందా ప్రియమైన వాళ్ళారా? కనుక దేవునికి చెందాల్సిన భాగాన్ని ముందుగా తీసుకోవడం, ప్రజల్ని బలవంతం పెట్టి మాంసం తీసుకోవడం, దేవుని నియమాలను పట్టించుకోకపోవడం, ఇదంతా వారి చెడు ప్రవర్తన వల్ల ఏం జరిగిందో తెలుసా? ప్రజలు దేవునికి అర్పణలు అర్పించడానికి కూడా భయపడ్డారట. ఎందుకంటే ఉదాహరణకి దేవునికి ఏదో మేక బలిద్దామని తీసుకెళ్తున్నాం, కానీ మధ్యలో ఆ దైవజన కుమారులు ఏలీ కుమారులు ఏం చేస్తారు? దేవునికి అర్పించకముందు వీళ్ళు మన దగ్గర నుంచి లాక్కుని పోతారు, ఎందుకురా అర్పించిన ఏం లాభం అని దేవునికి అర్పించడం మానేశారు. పైగా అర్పణలు అర్పించడానికి కూడా అసహించుకున్నారట వీళ్ళ వల్ల. అక్కడికి వెళ్తే, ఆ మందిరం దగ్గరికి వెళ్తే వీళ్ళు ఉంటారు అడ్డంగా, కనుక వీళ్ళు ఉన్న చోటుకి మనం వెళ్ళకూడదు అని అర్పణలు కూడా మానేశారట, అసహించుకున్నారటండి. అంత దారుణాతి దారుణంగా ఏలీ కుమారులు ఏం చేశారంటే ప్రవర్తించారు. వారు చెడు ప్రవర్తన వల్ల దేవుని అర్పణలు చేయడానికి కూడా ప్రజలు అసహించుకునే స్థితికి ఏలీ కుమారులు దిగజారనే విషయం బైబిల్ మనం చదివితే అర్థమవుతుంది. 17వ వచనంలో
కనుక నాయకుల పాపము ఇతరుల ఆత్మీయ జీవితాన్ని కూడా పాడు చేస్తుంది అనడానికి ఈ ఏలి కుమారులే గొప్ప ఉదాహరణ. సరే, మన పాఠం ఏంటండి? పిల్లల విషయంలో ఫెయిల్ అయిన తండ్రులు. అంతేనా? పిల్లల విషయంలో ఫెయిల్ అయినటువంటి తండ్రులు అనే అంశాన్ని మనం వింటున్నాం. అందులో మొదటిగా ఫెయిల్ అయింది ఎవరు? ఏలి. రెండవదిగా మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయము ఒకసారి తీయండి. మొదటి సమూయేలు గ్రంథం 8వ అధ్యాయంలో దైవజనుడైన దేవుని సేవకుడైన సమూయేలు మనకు కనిపిస్తాడు. ఎవరైనా? సమూయేలు. చిన్న వయసులోనే పాలు త్రాగడం ఎప్పుడైతే మానేశాడో ఆ పసికందును, ఆ పసిబిడ్డను అన్న దేవుని మందిరానికి సమర్పించింది. అంటే సమూయేలు ఏ స్థితిలో, ఏ వయసు నుండి దేవుని సముఖంలో పెరిగాడు? ఏ వయసులో దేవుని యొక్క మందిరంలో పెరుగుతూ వచ్చాడు? అంటే పాలు విడిచినటువంటి రోజు నుంచి కూడా. అంత భక్తిపరుడండి సమూయేలు అంటే, అంత గొప్పోడండి సమూయేలు అంటే. మీకు గమనించినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో ఆ చిన్న వయసులోనే దేవుడు సమూయేలు అని పిలిచాడు. ఏమని పిలిచాడండి? సమూయేలు అని పిలిస్తే తనని పిలిచింది దేవుడు అని తెలియక తనతో పాటు నిద్రిస్తున్నటువంటి ఆ యాజకుడైన ఏలి పిలిచాడు అనుకుని ఆయన దగ్గరికి వెళ్ళేవాడు. అంటే చిన్న వయసులోనే దేవుడు మాట్లాడాలనుకున్నాడు. ఎవరితో? సమూయేలుతో. అంత గొప్ప వ్యక్తి సమూయేలు. ఆయన గర్భాన పుట్టారండి 2 కొడుకులు. ఏం పేరంటే యోవేలు, అబియా. యోవేలు, అబియా. చదువుదాం. 8వ అధ్యాయానికి వచ్చేసాం. మొదటి వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించెను. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక ధనాపేక్షులై లంచములు పుచ్చుకుని న్యాయమును త్రిప్పివేయగా. సమూయేలు కుమారులు ఏం చేశారండి? ఏలి కుమారుల పేర్లు ఏమని చెప్పాను? హొప్ని, చెప్పండి, మర్చిపోయారు అప్పుడే. హొప్ని, ఫినేహాస్. సమూయేలు కుమారుల పేరు యోవేలు, అబియా. వీరిరువురు ఏం చేశారంటే ధనాపేక్షలట. అంటే ధనం మీద అపేక్ష పెరిగిపోయి ధన సంపాదనే గొప్పదనుకుని, ధనమే భాగ్యం అనుకుని ప్రజల దగ్గర లంచాలు తీసుకుని న్యాయాన్ని ఎలా మార్చేశారటండి? అన్యాయంగా మార్చేశారట. న్యాయాన్ని ఏం చేశారమ్మా? లంచాలు పుచ్చుకుని న్యాయాన్ని తిప్పివేయగా అని ఉంది చూడండి బైబిల్లో. అంటే సమూయేలు వంటి ప్రవర్తన ఎవరికి రాలేదు? చెప్పండి. కుమారులకు రాలేదు. మరి సమూయేలు దైవజనుడిగా విజయవంతుడయ్యాడా? సక్సెస్ఫుల్ లీడర్గా, ఏమండి, సక్సెస్ఫుల్గా ఆయన దేవుని సేవకుడిగా ఉన్నాడు. దేవుని యొక్క గొప్ప పరిచర్య చేశాడు. కానీ కుటుంబం దగ్గరికి వచ్చేసరికి ఒక తండ్రిగా చెప్పాలి, ఫెయిల్ అయ్యాడు. ఎంతమంది వెనుక ఈ విషయాలు ఉన్నాయి మీరు ఆలోచించాలి. ఎంత గొప్ప దైవజనుల వెనకాల ఇలాంటి పొరపాట్లు జరిగిన విషయాన్ని మనం గమనించాలి. అర్థమవుతుందా ప్రియులారా? కనుక ప్రజలు వచ్చి ఏమని సాక్షిస్తున్నారు చూడండి. 4వ వచనం. ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి రామాలో సమూయేలు నొద్దకు వచ్చి, అంటే కొడుకులు కూర్చి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చారు మన తండ్రి దగ్గరికి. వచ్చి చిత్తగించము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన గలవారు కారు గనుక సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు నియమింపుము. వచ్చి ఏమని ఇస్తున్నారు సాక్ష్యం? సమూయేలు, నువ్వు మంచోడివే, నువ్వు నీతిమంతుడివే, నువ్వు యథార్థవంతుడివే, నువ్వే ఎప్పుడు ఎవరి దగ్గర ఎప్పుడు లంచము తీసుకోలేదు, ఉన్నది ఉన్నట్టుగా న్యాయం చెప్పేవాడివి, న్యాయకర్తవు నువ్వు, న్యాయాన్ని అన్యాయంగా మార్చినవాడు కాదు. కానీ మీ కొడుకులు నీలాంటి వారు కాదు. అంటే ఒక తండ్రిగా, ఒక సేవకుడిగా గొప్పోడే సమూయేలు, ఒక సేవకుడిగా ఏలి గొప్పోడే. కానీ ఒక తండ్రిగా ఫెయిల్ అయ్యాడు.
ఎవరు? సమూయేలు. మూడో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన పేరు దావీదు. ఆయన ఎవరండి? దావీదు. సమూయేలు రెండవ గ్రంథము 13వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు, సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో దావీదుకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు అబ్షాలోం. దావీదుకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆయన పేరు ఏంటండి? అబ్షాలోం. ఆ అబ్షాలోంకి ఒక చెల్లి ఉంది, ఆమె పేరు తామారు. ఆ తామారు గురించి బైబిల్ ఏం రాయబడిందంటే సుందరవతి అన్నాడు. ఏమన్నాడమ్మా? సరే, దావీదుకి బెత్షెబా భార్యే. ఎవరండి? బెత్షెబా భార్యే. ఇంకా బెత్షెబా భార్యే మనకు తెలుసు. ఆ బెత్షెబాకు పుట్టిన మొదటి బిడ్డను దేవుడు మొత్తితే రెండవ బిడ్డ పుట్టాడు, ఆయనే సొలొమోను. ఆయన ఎవరండి? సొలొమోను ఎవరు కుమారుడు? దావీదు కుమారుడు. అదే దావీదుకు బెత్షెబాకు పుట్టినటువంటి కుమారుడు. సరేనా? మరి అబ్షాలోము కూడా దావీదు కుమారుడు అయితే మరి అబ్షాలోం తల్లి ఎవరు? మీరు గమనించారా? ఆలోచిస్తున్నారా? మరి అమ్నోను అనేటువంటి వ్యక్తి కనిపిస్తున్నాడు మనకి ఇక్కడ. ఎవరైనా? అమ్నోను. మరి ఈ అమ్నోను ఎవరు? చదవండి ఒకసారి. 13వ అధ్యాయము. నాన్న ఎక్కడున్నారు మీరు? ఏమని? అలా కాదు. 2వ వచనం చూద్దాం. మొదటి 2 వచనాలు చదవండి. ఉండగా ఆగండి. దావీదు కుమారుడుగా అమ్నోను, అవునా? మరి అబ్షాలోం ఎవరు? దావీదుకి ఏమవుతాడు? ఆయన కుమారుడే. ఆయన ఎవరు? కుమారుడే. ఈయనెవరు? కుమారుడే. అయితే తండ్రి ఒకడే, తల్లులు వేరు. తండ్రి ఒకడే కానీ తల్లులు వేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి మనం మొదటి దినవృత్తాంతాల గ్రంథం 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మొదటి దినవృత్తాంతముల గ్రంథం 3వ అధ్యాయంలో దావీదునకు హెబ్రోన్లో పుట్టిన కుమారులు ఎవరనగా ఎజ్రారీయులైనటువంటి అహీనోయముకు పుట్టిన అమ్నోను జ్యేష్ఠుడు. అంటే అమ్నోను దావీదుకు పుట్టినప్పటికీ దావీదు భార్య పేరు, అమ్నోను తల్లి పేరు ఏమిటంటే అహీనోయాము. చెప్పండి. మరి సొలొమోను దావీదు కుమారుడే, కానీ తల్లి బత్షెబా. అలాగే అబ్షాలోము కూడా దావీదు కుమారుడే. మరి అబ్షాలోము ఎవరికి పుట్టాడు? మొదటి దినవృత్తాంతములు 3:2 గేషూరు రాజైన తల్మై కుమార్తె అయిన మయాకకు పుట్టిన అబ్షాలోం 3వ వాడు. మయాక. అబ్షాలోం తల్లి పేరు ఏంటండి? తండ్రి పేరు దావీదు. అంటే తండ్రి ఒక్కడే, తల్లులు వేరు. ఇప్పుడు అబ్షాలోముకి సహోదరి తామార్ అయితే, అబ్షాలోముకు తండ్రి దావీదైతే, తామార్కి కూడా తండ్రి దావీదే. అయితే అమ్నోనుకి కూడా తండ్రి ఎవరు? దావీదైతే మరి అమ్నోను అబ్షాలోం మధ్య ఉన్న బంధం ఏంటి? అన్నదమ్ముల బంధం, అంతేనా? మరి అన్నదమ్ముల బంధం అయితే ఆ అన్నదమ్ములకు పుట్టిన చెల్లి అబ్షాలోం చెల్లి. కానీ సుందరివతి అవడం వల్ల, అందంగా ఉండడం వల్ల ఆమెను మోహించాడు. ఎవరు? అమ్నోను. మరి ఈ పొరపాటు జరిగినప్పుడు ఒక తండ్రిగా దావీదు ఏం చేయాలి? పిలిచి తన రాజమందిరంలోకి, నువ్వు తామారు పట్ల చేసినటువంటి విధానం సరైనది కాదు, ఆమె నీకు చెల్లెలు, నువ్వు ఆమె పట్ల వ్యవహరించిన విధానం మంచిది కాదు, నువ్వు చేసిన తప్పిదానికి నిన్ను 1 నెల రోజులు జైల్లో పెడుతున్నాను అని జైల్లో పెట్టడం కానీ, శిక్షించడం కానీ, చర్య తీసుకోవడం కానీ, గద్దించడం కానీ, దెబ్బలాడడం కానీ ఒక్క మాట అయినా అన్నాడా? బైబిల్ అంతా చదవండి. ఎక్కడ?
బైబిల్ అంతా చదవండి. దావీదు అమ్నోను చేసినటువంటి పనిని ఎక్కడ ఖండించినట్లు ఒక్క విషయం కూడా రాయలేదు, ఎక్కడ ఖండించలేదు. అంటే చేసిన తప్పుకు శిక్షించలేదు, చర్య తీసుకోలేదు, గద్దించలేదు. నాయనా నువ్వెందుకు ఆ పని చేసావు అని చెప్పి ఒక్క మాట అనలేదు. దాని మూలంగా ఏం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? నా చెల్లెల్ని పాడు చేస్తావా అని సొంత అన్నున్నాడు కదా అబ్షాలోం, అమ్నోను మీద పగ సాధించాడు. అమ్నోను మీద ఏం చేశాడు? పగ పెట్టుకున్నాడు. ఇప్పుడు అమ్నోను మీద అబ్షాలోం పగ పెట్టుకోవడానికి కారణం ఎవరు? అమ్నోను మీద అబ్షాలోం పగ పెట్టుకోవడానికి కారణం ఎవరంటే దావీదు. మీరు మాట్లాడట్లేదు, మీరు చెప్పాలి ఎవరండి అయినా. ఎందుకు అంటే ఆ రోజు దావీదు అమ్నోను చేసిన పనిని తెలిసిన తర్వాత చర్య తీసుకుంటే చెప్పాలి, అబ్షాలోం పగ తీర్చుకోవాల్సిన అవసరం, మా నాన్న దెబ్బలాడాడు, మా నాన్న ఏదో జైల్లో పెట్టించాడు, శిక్షించాడు, ఎందుకులే ఆడి కర్మ నాడైపోతాడని వదిలేసినేమో. ఎప్పుడైతే తండ్రి చర్య తీసుకోలేదో, ఏం మాత్రం కూడా గద్దించలేదో, అబ్షాలోం పగ మరింత రెట్టింపై అమ్నోను చంపడానికి పథకం రూపొందించాడు, ప్రణాళిక సిద్ధం చేశాడు. ఒక విధంగా అబ్షాలోము అమ్నోను అలా అయిపోవడానికి కారణం, లేదా అమ్నోను చచ్చిపోవడానికి కారణం ఒక విధంగా ఎవరంటే దావీదే. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి విషయం అది. ఒకసారి ఆ సందర్భాన్ని మనం చూసినట్లయితే ఒక వచనాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఏమా ఒక వచనాన్ని మనం చదివే ప్రయత్నం చేద్దాం. ఒక్క నిమిషం. సమూయేలు మొదటి గ్రంథం 8వ అధ్యాయములో మనం చూసినప్పుడు దేవుణ్ణి మనసా ప్రకారం జీవించిన వాడు కదా దావీదు, దేవుడు హృదయానుసారుడు కదా. కానీ కుటుంబ విషయాల్లో కొన్ని సందర్భాల్లో ఎలా ఉన్నాడంటే నిర్లక్ష్యంగా ఉన్నాడు, కుటుంబాన్ని పట్టించుకోలేదు. అమ్నోను అబ్షాలోం సంఘటనలు సేవలో విజయం సాధించిన కుటుంబాన్ని కోల్పోతే అది నిజమైన విజయమా చెప్పండి? సేవలో విజయం సాధించాడు, ఆయన గొప్ప రాజు అయితే అవ్వచ్చు, నా హృదయానుసారుడని బిరుదుంటే ఉండవచ్చు, కానీ కుటుంబంలో మాత్రం విజయం సాధించలేదు. ఎవరు? దావీదు. ఫెయిల్ అయ్యాడు ప్రియమైన వాళ్ళు. అది మనం సమూయేలు 2వ గ్రంథం 13వ అధ్యాయంలో చూస్తాం ప్రియమైన వాళ్ళ. 13వ అధ్యాయంలో చూస్తాం. సరే, మరొక వ్యక్తిని గురించి మనం చూస్తున్నాం. అతడు ఎవరు అంటే ఇస్సాకు. ఎవరండి ఆయన? ఇస్సాకు. పిల్లల విషయంలో ఫెయిల్ అయిన తండ్రులు అన్నాం కదా. ఇస్సాకు ఏం చేశాడు? వేటాడుడి యందు నేర్పరిగా ఉన్నాడని యాసావును ప్రేమించాడు. ఎవరిని? యాసావును. యాకోబుని ఎవరు ప్రేమించారు? రిబ్కా ప్రేమించింది. అదేంటి? ఒక తండ్రికి పుట్టినటువంటి లేదా ఒక భార్య భర్తలకు పుట్టినటువంటి 2 కుమారులు ఉన్నారు. ఒకని పేరేమో యాసావు, ఇంకొకని పేరేమో యాకోబు. తల్లిదండ్రుల ప్రేమ ఇద్దరికి సమానంగా లేదు. ఇద్దరికి ఎలా లేదు? సమానంగా లేదు. ఈ తండ్రిగా యాసావును ప్రేమించాడు ఇస్సాకు. చిన్న కుమారుడు అయినటువంటి యాకోబును తల్లి ప్రేమించింది అంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్పింది. అన్నమాట చెప్పిందా లేదా? చాలా స్పష్టంగా చెప్పింది. ప్రేమించాడు అని అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇద్దరు సమాన ప్రేమను ఇటు తల్లి కానీ తండ్రి కానీ ఇద్దరు పిల్లలపై చూపించకపోవడం అనేది ఏ పరిస్థితికి దారితీసిందో మీ అందరికీ తెలుసు. ఏ పరిస్థితికి దారితీసిందో మీ అందరికీ తెలుసు. ఇప్పుడు యాకోబు కుమారుడు సంగతికి వద్దాం. ఎక్కడికి? యాకోబు కుమారుడు. ఆదికాండం 37వ అధ్యాయంలో తండ్రి ఒక బడిలో చదువుకుంటే కొడుకు ఇంకో బడిలో చదువుకుంటాడా? ఇద్దరు ఒకే బడిలో చదువుకున్నారు. అదేనా?
తండ్రి ఏమిస్తే కొడుకు అదే విత్తాడు. ఏమిత్తాడు చూద్దాం. ఆదికాండం 37వ అధ్యాయంలో యాకోబుకు బిడ్డ పుట్టాడు. అప్పటికే 10 మంది పుట్టారండి. అప్పటికే ఎంతమంది పుట్టారు? 10 మంది పుట్టారు. రూబేన్ పుట్టాడు, షిమ్యోను పుట్టాడు, ఇస్సాకారు పుట్టాడు, జబులును పుట్టాడు, నఫ్తాలి పుట్టాడు, ఆషేర్ పుట్టాడు, ఏమని గాదు పుట్టాడు, ఇస్సాకారు పుట్టాడు, ఆషేర్ పుట్టాడు. ఎంతమంది పుట్టినా ముసలి వయసులో కూడా ఒకడు పుట్టాడండి. ఆయన పేరు యోసేపు. ఆయన పేరు ఏంటండి? యోసేపు. ఆదికాండం 37వ అధ్యాయము, ఆదికాండం 37వ అధ్యాయము 3వ వచనం చూడండి. మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక, అంటే ఇశ్రాయేల్ అంటే ఎవరు? యాకోబే. యాకోబుకు మరొక పేరేటండి? ఇశ్రాయేల్. ఇప్పుడు మనం అక్కడ ఏమని చదవచ్చు అంటే, మరియు యోసేపు యాకోబునకు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనక తన కుమారులందరికంటే, అదేంటిది? తన కుమారులందరికంటే ఎక్కువగా ప్రేమించాడు. తండ్రి ప్రేమ ఇప్పుడు ఎవరి మీద ఉంది? ఇప్పుడు ఎక్కువగా మాట్లాడాలి, యోసేపు మీద ఉంది. ఎందుకు అని కారణం చెప్పాడు. ముసలితనంలో పుట్టాడు కదా అని, వృద్ధాప్యంలో పుట్టాడు కదా అని. అదవుతుందా ప్రియులారా? రూబేను కంటే, షిమ్యోను కంటే, ఇంకా గాదు, ఇస్సాకారు, జబులు, నఫ్తాలి వీరందరికంటే ఎక్కువగా యోసేపును ప్రేమిస్తున్నాడు. ఎవరు? యాకోబు. ఏముందిలే, తండ్రి ప్రేమిస్తే ప్రేమించని అని కొడుకులు అనుకున్నారా? ఏం జరిగిందో చెప్పనా? చూడండి, మీ కళ్ళతో మీరు చదవండి అమ్మా. 4వ వచనం, 3వ వచనం చివరి 2వ లైన్. తన కుమారులందరికంటే ఎక్కువగా అతను ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువటంగి కుట్టించెను. ఏం కుట్టించాడట? ఒక స్టైలిష్ డ్రెస్ కుట్టించాడు. ఒక షూటు లేదా ఒక శెర్వాణి లాంటిది, ఒక మంచి విచిత్రమైన డ్రెస్ కుట్టించాడట. చూడండి, ఎవరికి కుట్టించలేదు. రూబేన్ కానీ ఎవరికి కానీ. ఎవరు కుట్టించాడు? యోసేపు కుట్టించాడు. ఆ తర్వాత అతని సహోదరులు తమ తండ్రి అతనిని, అంటే యోసేపును, తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుడు చూసినప్పుడు వారు అతని మీద పగపట్టి, ఎవరి మీద? తండ్రి మీద, యోసేపు మీద. యాకోబు మీద, యోసేపు మీద పిల్లల పగ. నాన్న, నువ్వు మా అందరికంటే యోసేపుని ఎక్కువ ప్రేమిస్తున్నావు అని చెప్పి తలగడేటి నొక్కేలేదు. ఎవరన్నారు? యోసేపు మీద పగ పెంచుకున్నారట. ఇప్పుడు మిగతా అన్నలందరూ యోసేపుని టార్గెట్ చేసి పగ పెట్టుకొని కళ్ళకన్నుబడి వస్తున్నాడు అని చెప్పి నీళ్ళు లేని గోతులకు త్రోసేసి, మళ్ళీ అందులోంచి తీసి గోతులో త్రోసేస్తే ఏం లాభం అని చెప్పి గోతులోంచి బయట తీసి మిజ్జానీల వర్తకులకు ఎందుకు అమ్మేశారు? ఆ పగ ఎందుకు వచ్చింది? యోసేపు ఏమైనా తప్పు చేశాడా? లేదు. దానంతటికి కారణం తండ్రి అమితంగా, అధికంగా తనను ప్రేమించటం. అంటే ఒకరిని ఒకరిలాగా ప్రేమించడం వల్ల చెప్పండి, కుటుంబంలో విభేదాలు వస్తాయి, పిల్లల మధ్య మనస్పర్ధలు వస్తాయి. ఎవరి మధ్య? తల్లిదండ్రులు బాగానే ఉంటారు, ప్రేమించిన వాళ్ళు బాగానే ఉంటారు. మనస్పర్ధలు వచ్చేది ఎక్కడ? పిల్లల మధ్య. ఎక్కడ వస్తాయి? పిల్లల మధ్య. కనుక ఈరోజు ఈ తండ్రుల దినోత్సవం. అందుకే నేను అన్నాను, మీరు ఎప్పుడు విననిది ఎవరు చెప్పనిది చెప్తానన్నాను. ఈ తండ్రుల దినోత్సవం సందర్భంగా, ఫాదర్స్ డే సందర్భంగా మనం ఏం నేర్చుకుంటున్నాం అని అంటే, ఏం నేర్చుకుంటున్నాం? వారు దేవుని సేవా విషయంలో గొప్పవారే అయి ఉండొచ్చు, కానీ పిల్లల విషయానికి వచ్చేసరికి వారు ఏమయ్యారంటే ఫెయిల్ అయ్యారు. అందులో ఒక ఏలీ ఉన్నాడు, అందులో ఒక సమూయేలు ఉన్నాడు, అందులో ఒక దావీదు ఉన్నాడు, అందులో ఒక ఇస్సాకు ఉన్నాడు, అందులో ఒక యాకోబు ఉన్నాడు. యోసేపును పగబట్టి చంపేంత కోపం తెచ్చుకుని తండ్రి నుంచి దూరం చేసి, నీ కొడుకు చచ్చిపోయాడు అంటే, ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తావు? ప్రేమించిన కొడుకు చచ్చిపోయాడు కదా, నీ ప్రేమ మా 10 మందికి పంచు అన్నారన్నమాట. అది దాని అర్థం. పిల్లల మధ్య విభేదాల కారణం తల్లిదండ్రుల యొక్క పక్షపాత ప్రేమ, పక్షపాత విధానం. వీటి మూలంగా పిల్లల మధ్య ఏం ఏర్పడతాయంటండి? విభేదాలు ఏర్పడతాయి. కనుక జాగ్రత్తగా మనం పిల్లల్ని పెంచే క్రమంలో తల్లులు సమాన ప్రేమను ఏం చేయాలంటే పంచగలిగితే
పంచగలితే ఏం చేయాలండి? సమాన ప్రేమ పంచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధముగా మనం చూస్తే బైబిల్ అంతటిలో వీరందరూ దేవుని సేవకులే, కానీ కుటుంబం విషయంలో వారందరూ ఏమయ్యారంటే ఫెయిల్ అయ్యారు. మరి కుటుంబంలో ఎవరు పాస్ అయ్యారో చూద్దామా? ఇప్పటివరకు మనం ఫెయిల్ అయిన వారిని చూసాం, పాస్ అయిన వాళ్ళని చూద్దామా? ఓకే, ఆదికాండం 18వ అధ్యాయంలో త్వరగా ముగించుకుందాం. ఒక 2 మాటలు చెప్పి ముగిస్తాను, ఒక 2 జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము, మనం ఎలాగో ఆదికాండంలో ఉన్నాం కాబట్టి 18వ అధ్యాయం 19వ వచనం చదవండి. 18, 19. చదవనమ్మా. దేవుడు అబ్రహామును గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఎవరెవరి గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడు? దేవుడు అబ్రహామును గూర్చి సాక్ష్యం ఇస్తాడు. ఏమని? ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది. ఎవరి గూర్చి చెప్పినది? ఓకే, రైట్. తర్వాత అతనికి కలుగు చేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించుచు. ఎవరి తర్వాత? తదనంతరం అబ్రహాం తదనంతరం తన పిల్లలు నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే పిల్లలతో అబ్రహాం చెప్పడం దేవుడు చూశాడు. ఏం చెప్తున్నాడు పిల్లలతో? నీతి న్యాయములు జరిగించు నాయనా అని చెప్పాడట. అది నేను ఎరిగి ఉన్నాను, నాకు తెలుసు, నేను విన్నాను, నేను చూశాను అంటున్నాడు. ఎవరు? దేవుడు. ఆ విన్న దేవుడు, చూసిన దేవుడు ఏం ఇస్తున్నాడంటే అబ్రహాంకు సాక్ష్యం ఇస్తున్నాడు. నాయనా, నా తర్వాత మీరందరూ నీతి న్యాయాలు జరిగించి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంగా విధేయతగా బతకాలరా అని, భక్తిగా బతకాలరా అని చెప్పాడు అబ్రహాం తన పిల్లలకి. ఇదంతా ఎవరు చూస్తున్నారండి? దేవుడు చూస్తున్నాడు. కొంతమంది ఏం చెప్తున్నారు చెప్పిన? నేను ఎలాగో మొత్తం మీద కంగారు పడి ఇందులో దిగేశాను. ఎందులోకి? దేవుల్లో దిగేశాను, నువ్వు మాత్రం అలా చేసుకో, సర్దుకో, పర్లేదు అంటున్నారు. ఈ చోట దేవుడు విండా? దేవుడు చెప్పండి వింటాడు. మరి కొంతమంది ఏం చేస్తారో తెలుసా? రే, మీ నాన్నని చూడలేదురా, మీరేం చేయలేదా, మీ నాన్న కూడా చూడకండిరా అని పిల్లల మధ్యలో విషబీజాలు నింపుతున్నారు కొంతమంది తండ్రులు. తెలుసా మీకు? ఉన్నారు సమాజంలో. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితుల మధ్య మనం జీవిస్తున్నప్పుడు ఒక సక్సెస్ఫుల్ తండ్రిగా, ఇటు విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. కుటుంబానికి కూడా తండ్రి. ఫెయిల్యూర్ తండ్రి కాదు, సక్సెస్ఫుల్ తండ్రి అని. ఎవరైనా? అబ్రహాం. రెండో వ్యక్తిని మీకు జ్ఞాపకం చేస్తాను. అతడు ఎవరంటే యోబు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనంలో తండ్రిగా సక్సెస్ అయినటువంటి ఒక తండ్రిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అతడే యోబు. యోబు యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. 1వ అధ్యాయం 5వ వచనంలో తన పిల్లలు ఒకవేళ విందు జరుగుతున్న చోట ఏదైనా పాపం చేశారేమో అని అనుకుని ప్రతిరోజు బలులు అర్పించేవాడట. ఎవరికి? దేవునికి. ప్రార్థన చేసేవాడు. ఎవరి కోసం? పిల్లల కోసం. అర్థమవుతుందా పిల్లరా? అర్థమవుతుందా? మీకు ఎవరి మీద ఎప్పుడైనా కోపం ఉందనుకోండి, ఒకవేళ అనుకోండి, నేను నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, నువ్వు నన్ను ఇంత మాట అన్నావా, అయితే ఇక మీద నిన్ను నీ కోసం ప్రార్థన చేయను అనకూడదు మనం. అర్థమవుతుందా? యోబు అలా కాదు. యోబు ఏం చేశాడండి? చేసారేమో, పాపం చేశారేమో అనుకుని, చేసి ఉండొచ్చు ఏమో, యవనస్తులు కదా అని అనుకుని, ఎందుకైనా మంచిది అన్నట్టుగా ఏం చేశాడండి? బలి అర్పించేవాడు, ప్రార్థన చేసేవాడు. ఎవరికి? దేవునికి. తన పిల్లల క్షేమాన్ని కోరుతూ యోబు తన కుటుంబాన్ని కట్టుకుంటున్నాడు. తన కుటుంబంలో తండ్రిగా సక్సెస్ అయ్యాడు. మూడవ తండ్రిని మీకు జ్ఞాపకం చేస్తున్న అతడు ఎవరంటే యెహోషువ. ఎవరండి ఆయన? యెహోషువ. ఏమన్నాడు ఆయన? ఆయన అన్న మాట అందరికీ పరిచయమే, అందరికీ తెలిసిందే. ఏమన్నాడంటే, నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం.
నది అవతల ఉన్నటువంటి ఏ దేవత దేవుల్ని సేవిస్తారో మీ ఇష్టం, మీరెవరిని సేవించినా మాకు అనవసరం, కానీ మేమైతే, నా కుటుంబం అయితే యెహోవాని సేవిస్తామని ఒక గొప్ప సాక్ష్యం ఇచ్చాడంటే యెహోషువ భార్య, యెహోషువ కుమారులు, యెహోషువ కోడళ్ళు, యెహోషువ కుమార్తెలు ఉంటే యెహోషువ కుమార్తెలు, యెహోషువ అల్లుళ్ళు, యెహోషువ మనవలు, యెహోషువ మనరాళ్ళు ఎవరిని సేవిస్తారట? యెహోవానే. అంటే తన కుటుంబంపై తనకున్న నమ్మకాన్ని బట్టి వాగ్దానం చేస్తున్నాడు. ఏమనంటే మీరు ఎవరిని సేవిస్తారో మీ ఇష్టం, మీ కర్మ, మీ 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 దాన్ని ఏమంటారు, మీ శిక్షకు మీరు లోనవ్వండి, మాకు సంబంధం లేదు, కానీ మేమైతే మాత్రం యెహోవాని సేవిస్తాం, నేను నా కుటుంబం అన్నాడు. తన కుటుంబం పక్షంగా అంత గొప్ప మాట చెప్పగలిగాడు యెహోషువ అంటే అర్థం ఏంటో తెలుసా? చెప్పండి ఏంటి? తన కుటుంబాన్ని ఆత్మీయంగా కట్టుకున్నాడు, కుటుంబ పెద్దగా, యజమానిగా సక్సెస్ అయ్యాడు. ఎవరు? యెహోషువ. అందుకే బైబిల్ ఏం చెప్తుందంటే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో, తండ్రులారా ఏమన్నాడు? మీ పిల్లల కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచండి. అంటే ప్రభు యొక్క శిక్షలోను బోధలోను పెంచాల్సిన బాధ్యత ఎవరిది? తండ్రిది. తప్పు చేసినప్పుడు గద్దించాలి, శిక్షించాలి, వారిని సరైన మార్గంలో నడిపించాల్సిన బాధ్యత కూడా మనది. గారాభం పెట్టినో, గారాభం లేక పుట్టాడనో, గారాభం వలనో డబ్బు ఉందిలే, ఈ వాడు చేసిన తప్పును మాఫీ చేసేద్దాం, పలుకుబడి ఉంది కదా మాఫీ చేసేద్దాం, ఇలా ఆలోచన చేసి మనం ఏదైనా చర్య తీసుకోకపోతే దేవుడు ఆ విషయంలో మనల్ని లెక్క అడుగుతాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రులుగా చూడండి, దావీదు కానీ, సమూయేలు కానీ, ఇంకెవరండి, ఇంకా మరి కొంతమంది ఉన్నారు చూసి, వారందరూ ఫెయిల్ అయిపోతే తండ్రిగా ఎవరు సక్సెస్ అయ్యారంటే అబ్రహాము, యోబు, యెహోషువ. ఇంకా యెహోషువ అన్న మాటలు జ్ఞాపకం వస్తుంటే రోమాలు లెక్కబడుస్తున్నాయి. నేను నా ఇంటి వారు. చూడండి ఎంత ధైర్యంగా చెప్పగలిగాడు ఆ గొప్ప మాట. నాన్న నువ్వు సేవిస్తే సేవించు, మేము సేవించు అన్నాడు అనుకోండి, బుసుకుమని వెనకాల ఉండి, ఇంకా అయిపోయిందే, ఆ సాక్ష్యం ఏముండదు. కానీ అలా అనలేదు, అనరు అనే గొప్ప నమ్మకంతో ఆయన చెప్పేస్తున్నాడు అందరికీ. ఏమనంటే నేను నా ఇంటి వారు యెహోవానే సేవిస్తాను. కనుక ప్రియమైన వాళ్ళారా, పిల్లల విషయంలో ఫెయిల్ అయినటువంటి తండ్రులు ఉన్నారు, సక్సెస్ సాధించి విజయం సాధించినటువంటి తండ్రులు చూసాం మన బైబిల్లో. మనం ఎవరిలా, ఏ తండ్రిగా ఉన్నాం? ఫెయిల్ అయిన తండ్రిగా ఉన్నామా? సక్సెస్ అయిన తండ్రిగా ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఒకసారి మనల్ని మనం ఏం చేయాలండి? పరీక్షించుకోవాలి. ఒక సరైనటువంటి విధానంలో ఎటువంటి పక్షపాతం లేకుండా పిల్లలందరినీ సమానంగా మనం ఏం చేయాలంటే ప్రేమించాలి. ఏ మాత్రం మనం తేడాగా ప్రవర్తించినా, తేడాగా చూసినా దానికి నష్టమేం కాదు, మనకు రాదు. పిల్లల మధ్య ఏమొస్తాయండి? మనస్పర్ధలు వస్తాయి, విభేదాలు వస్తాయి, వారు కొట్టుకుని వస్తారు. ఎవరి కారణంగా? తల్లిదండ్రుల కారణంగా. కనుక మీకు 2 పిల్లలు, 4 పిల్లలు, 6 పిల్లలు ఎంతమంది ఉన్నా ఉండవచ్చు, అందరినీ సమానంగా ప్రేమించండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రుల దినోత్సవ సందర్భంగా, ఫాదర్స్ డే సందర్భంగా ఇదిగో బైబిల్ నుంచి ఎన్నో ఆత్మీయ సంగతులు మేము నేర్చుకుని ఉన్నాం. ఒక తండ్రిగా మేము ఎలా జీవించాలి, తండ్రిగా మేము ఎలా సక్సెస్ అవ్వాలి, ఏం చేస్తే మరి దేవుని ఎదుట మేము నిలబడవలసి వస్తుంది అనే విషయాలు, ఎన్నో సంగతులు మాకు నేర్పించారు. విన్న వాక్యమును బట్టి ఒక గొప్ప సేవకులుగా మరి ఈ లోకంలో జీవించినప్పటికీ ఒక మంచి తండ్రిగా కుటుంబంలో ఉండలేకపోయారనే విషయాన్ని సమూయేలు, దావీదును బట్టి మేము తెలుసుకోగలిగాం. విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచండి. నా పరలోకపు తండ్రి మంచి వ్యవసాయకుడు అని నీ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని మిమ్మల్ని గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అటువంటి గొప్ప మనస్సు, ఆ సాక్ష్యం పిల్లల కన్నా ప్రతి తల్లిదండ్రులు కలిగి ఉండే భాగ్యాన్ని దయచేయండి. క్రీస్తు యేసు వారి నామంని ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.